బాలకృష్ణ నటించిన అఖండ 2 కోర్టు వివాదం మొదటికొచ్చింది. సినిమా ప్రదర్శనపై స్టే విధించిన షో వేయటంపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆదేశాలిచ్చినా కూడా ఎందుకు టిక్కెట్లను ఆన్లైన్లో అమ్ముతున్నారని బుక్ మై షోను హైకోర్టు ప్రశ్నించింది. ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో తెలిపింది. పెంచిన రేట్లతో టికెట్లను ఆన్లైన్లో అమ్ముతున్నారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది. మరోవైపు హైకోర్టు డివిజన్ బెంచ్లో 14 రీల్స్ సంస్థ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. అఖండ 2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. 14 రీల్స్ సంస్థ పిటిషన్పై మధ్యాహ్నం 2:30కి విచారణ జరగనుంది. బాలకృష్ణ నటించిన అఖండ 2 కోర్టు వివాదం ఇంకా సద్దుమణగలేదు. సినిమా ప్రదర్శనపై స్టే విధించినా షో ఎందుకు వేశారని హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆదేశాలిచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో అమ్ముతున్నారని బుక్ మై షోను హైకోర్టు ప్రశ్నించింది. ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో తెలిపింది. పెంచిన రేట్లతో టికెట్లను ఆన్లైన్లో అమ్ముతున్నారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది. మరోవైపు హైకోర్టు డివిజన్ బెంచ్లో 14 రీల్స్ సంస్థ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. అఖండ 2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. 14 రీల్స్ సంస్థ పిటిషన్పై మధ్యాహ్నం 2:30కి విచారణ జరగనుంది. అఖండ సినిమా ప్రదర్శనపై స్టే విధించిన షో ఎందుకు వేశారని హైకోర్టు సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అఖండ 2 సినిమా టికెట్ల పెంపు వ్యవహారం ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం 1 గంటకు సంబంధించి నిన్న మెమోను, ప్రభుత్వ జీవోను కోర్టు సస్పెండ్ చేసింది. దాని పైన ఉదయం 10:30 గంటల సమయంలో పిటిషనర్ తరపు లాయర్ కోర్టు ముందు అనేక అంశాలు ఉంచారు. అందులో ప్రధానంగా నిన్న మీరు ఉత్తర్వులు ఇచ్చినా కూడా అది కోర్టు ఉత్తర్వులను లెక్క చేయలేదు, యథాతథంగానే టికెట్ల రేటును పెంచుతూ ఆన్లైన్ లో విక్రయించారనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ సందర్భంలోనే అప్పుడు కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా, ఈ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఎందుకు ఈ రకంగా ఆన్లైన్ లో విక్రయించారు, ఇది కోర్టు ధిక్కరణ విషయం కాదా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలంటూ విచారణను 1 గంటకు వాయిదా వేసింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విచారణ అన్నది జరుగుతోంది. ఎందుకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా టికెట్ల రేటును పెంచుతూ ఈ విధంగా వ్యవహరించారనే దానికి సమాధానం చెప్పాలని కోర్టు చెప్పిన సందర్భంలో ఇప్పుడు దానికి సంబంధించి విచారణ జరుగుతోంది. మరోటి సినిమా నిర్మాణ సంస్థ నిన్న కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది. దానికి సంబంధించి 2:30 గంటలకు విచారణ జరుగుతోంది. మరి ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఇచ్చిన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన సింగిల్ బెంచ్ కోర్టులో విచారణ జరుగుతోంది. డివిజన్ బెంచ్ లో మాత్రం కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అంశానికి సంబంధించి అది 2:30కు జరుగుతుంది. మరి ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఆ తర్వాత 2:30 గంటలకు మరి ఆ డివిజన్ బెంచ్ ఏం చెప్తుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ.